అనుకుంటున్నారు. కానీ అది జగన్కి మైనస్ మాత్రమే. ఇది నా పర్సనల్ అభిప్రాయం. ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద వ్యక్తిగత దాడులు చేస్తున్నారో బయట ఉండి చూసే మనకేమనిపించిందంటే ఆ దాడి చేసే వ్యక్తి ఏదో ఒక అబద్ధ నేరం మోపుతున్నాడు. ఒకవేళ ఏదైనా నిజం చెప్పినా కానీ ఏమీ చేయలేకనే అతని మీద వ్యక్తిగత దాడులు చేస్తున్నాడు అనేసి యువతల వైపున సింపతి పెరిగిద్ది తప్పితే అది దానివల్ల ఆయన క్రెడిబిలిటీ ఏం పొందలేడు. నిజంగా చెప్పాలంటే జగన్ గారి పతనం మేబీ ఆ వ్యక్తిగత దాడులు చేయడం దగ్గర నుంచే ప్రారంభమైందనేసి నేను అనుకుంటున్నాను. దీనివల్ల ఎవరైనా చదువుకున్న ఒక వ్యక్తి అతను అంటే ఇక్కడ నేను క్యాస్ట్ తెస్తున్నానని వేరేగా అనుకోవద్దు. ఒక రెడ్డి గారైనా కమ్మ వాళ్ళైనా కానీ నాయుళ్ళైనా ఇంకా వేరే కులాలైనా కానీ వ్యక్తిగత దాడులు చేస్తే మటుకు దాన్ని చదువుకున్న వాళ్ళు చూస్తే గ్యారంటీగా అది మైనస్సే అవుతుంది. ఎందుకనంటే చదువుకున్న వాళ్ళకి ఒక ఇంగిత జ్ఞానం ఉంటుంది. ఆ ఇంగిత జ్ఞానం ప్రకారం ఏదైనా ఉంటే